మా అందరికి నమస్తే. అయితే మనకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే టోటల్గా మామూలుగా మీరు ఇంతకుముందు చావా సినిమా చూశారు కదా. మన కన్నడ నుంచి ఒక చావా సినిమా వచ్చి ఒక హిస్టారికల్ క్రియేట్ చేసింది శివాజీ మహారాజ్ కొడుకు గురించి వచ్చింది కదా. ఆ సినిమా పెద్ద హిట్ అయింది, అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఏంటంటే హాట్ టాపిక్, ఇప్పుడు RC-17 తర్వాత మన రామ్ చరణ్ గారు శివాజీ మహారాజ్ గారికి మొత్తం పూర్తి చరిత్ర, ఆయన జీవిత చరిత్ర అనేది తీయబోతుంది. అది ఎలా అంటే ఇప్పుడున్న జనరేషన్కు అర్థమయ్యేటట్టుకు పక్క కమర్షియల్ సినిమాగా ఆ సినిమాని చేద్దామని చెప్పేసి ఇద్దరు ప్రొడ్యూసర్లు అయితే మన రామ్ చరణ్ గారి చుట్టూ తిరుగుతున్నారు అనమాట. దానికి ఇంకా ఎవరు డైరెక్టర్, ఏంది కథ అనేసి ఇంకా ఎవరికి తెలియదు. ఆ డైరెక్టర్ ఎవరైతే బాగుంటుంది, ఏంది కథ అనేది మీరు కింద కామెంట్ చేయండి. ఏ డైరెక్టర్ అయితే మన రామ్ చరణ్ గారికి పర్ఫెక్ట్గా శివాజీ మహారాజ్ గారి చరిత్ర తీయగలుగుతాడు అని చెప్పేసి. ఎందుకు ఇది వచ్చింది, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిది మన రామ్ చరణ్ గారి ఎందుకు తీయాలని చాలా మంది అడిగారు అనమాట. దానికి ఎగ్జాంపుల్గానే ఈ పోస్టర్లు. ఆయనను మామూలుగా చూస్తేనే ఈ ఇప్పుడున్న లుక్లో మనకు నిజంగా ఒక ఛత్రపతి మహారాజ్ లాగానే కనపడతాడు, ఒక శివాజీ మహారాజ్ లాగానే కనిపిస్తాడు. అందుకనే ప్రొడ్యూసర్లు చూసి అరే మన రామ్ చరణ్ గారితో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి చరిత్ర చేస్తే సూపర్ ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యి రామ్ చరణ్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అది RC-17 తర్వాత అది గిట పట్టాలెక్కనుంది. అయితే దానికి డైరెక్ట్ ఎవరైతే బాగుంటుందని చెప్పేసి అనుకుంటారో మీరు కింద కామెంట్ చేయండి. అలాగే పెద్ద సెకండ్ సింగిల్ గురించి అయితే ఒక్కొక్కటి దేవ సావతింగుతాడు అన్న. అయితే నేను వాళ్ళకి ఒకటే చెప్తాను, మళ్ళీ చెప్పను. నాకు ఇప్పుడు ఈ 2 days మన ప్రోమో రిలీజ్ అవుతుంది. హోలీకి మాత్రం సెకండ్ సాంగ్ ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ అయ్యబోతుంది. సెకండ్ సాంగ్ మొత్తం లిరికల్ వీడియో ఆల్రెడీ రెడీ అయిపోయింది, జస్ట్ రిలీజ్ చేయడమే కొంచెం డిలే ఉందన్నమాట. ఖచ్చితంగా మనం పెద్దతో జాతిని దెంగబోతున్నాం, గుర్తుపెట్టుకోండి. వీడియోని గట్టిగా షేర్ చేయండి. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్లో మన రామ్ చరణ్ గారు ఎలా ఉంటారో మీరు కింద కామెంట్ చేయండి. ఏ డైరెక్టర్ అయితే బాగుంటుందో కింద కామెంట్ చేయండి. అర్థమైందా? మన రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ ఈ వీడియోని గట్టిగా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే ఈ ముఠా మేస్త్రిని సపోర్ట్ చేసిన తర్వాత తీసుకొచ్చారు, ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ దిస్ ఇస్ ముఠా మేస్త్రి సైనింగ్ ఆఫ్.